సో ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఎప్పుడైనా విన్నారా ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అని టర్మ్? ఎప్పుడైనా విన్నారా? నేమ్ ఇట్ సెల్ఫ్. అంటే ఇంతకు ముందు ఎక్కడైనా వచ్చిందా? ఫౌండేషన్లో కానీ ఎంఈసీలో కానీ ఎప్పుడైనా ఈ సబ్జెక్ట్ వచ్చిందా? ఫస్ట్ టైం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా అనేది పాయింట్ అనమాట. అకౌంట్స్ అనేది మనకి ఫౌండేషన్లో ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఇలా. సరే, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఎక్కడ? కొంతమంది మేధావులు ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. బట్ నా డౌట్ ఏంటంటే జనరల్ లైఫ్లో జరిగాయే ఇక్కడ మేజర్గా రాస్తారా, ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తాడా అనేది పాయింట్. ఇక్కడ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఒక ఫిజిక్స్ లాగా, కెమిస్ట్రీ లాగా ఎలా అయితే జనరల్ లైఫ్లో జరుగుతున్నాయో వాటినే రాస్తారనమాట. ఫిజిక్స్ కెమిస్ట్రీ బయట ఉన్నాయి రాస్తారమ్మా, అక్కడ బుక్లో ఉన్నాయి జరుగుతాయా? బయట ఉన్నవే రాస్తా. సేమ్ అలాగే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా బయట జరిగేదే, కాకపోతే బుక్లో రాసాడు ఒక వేరే లాగా. సో ఎలా అనేది ఏంటో చూద్దాం. ఒక ఫోల్డర్ ఓపెన్ చేద్దాం. ఆ ఫోల్డర్ నేమ్ ఏం పెడదాం చెప్పండి అమ్మా. ఎక్సలెంట్ నాన్న, ఈ మాత్రం టాలెంట్ ఉంటే నేను చెప్పేస్తాను మీకు క్లాస్. సిఏసిఎంఏ. సో M24 FM. ఎఫ్ఎం అంటే 93.5. 93.5 రెడ్ ఎఫ్ఎం ఏదో ఉంటాయి. ఇంకేముంటాయమ్మా? 93 తెలీదా మీకు? ఓ చాలా వాళ్ళ మా రోజుల్లో ఎఫ్ఎం అని ఉండేది. 93.5 ఇంకేదో ఉంటుంది, మర్చిపోయా. 98.3 ఎఫ్ఎం అంటే అది కాదు. దాని ఫుల్ ఫామ్ ఏంటమ్మా? ఎఫ్ఎం అంటే ఎఫ్ఎం ఫుల్ ఫామ్ రేడియోనా? సరే, అదైతే కాదు. ఇక్కడ ఎఫ్ఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి అది చేద్దాం. ఫస్ట్ ఇంట్రో క్లాస్ అని రాద్దాం. ఈ క్లాస్ నేమ్ ఇంట్రో. ఇంట్రో అంటే ఇంట్రొడక్షన్. ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోయే సబ్జెక్ట్ ఏంటమ్మా? ఎఫ్ఎం అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. ఏంటమ్మా? ఫైనాన్స్, మేనేజ్మెంట్. ఫస్ట్ టర్మ్ గురించి మీ అందరికి తెలిసిందే, ఫినాన్స్. ఫినాన్స్ అంటే ఏంటి? ఫైనాన్స్ అంటే ఏంటి? డబ్బులు. అప్పు ఇవ్వటమో తీసుకోవటమో తర్వాత సంగతి. డబ్బులు. డబ్బులు అంటే మీకు ఇష్టమా, ఇష్టం లేదా? ఎంతమందికి డబ్బులు అంటే ఇష్టం? మా పల్లవి డబ్బులు అంటే ఇష్టం లేదా? ఓకే. తేజా ఇష్టం సార్. అసలు మీరేంటి సార్? అసలు అందరికీ డబ్బులు అంటే నాకు అమ్మ, నేను డబ్బులు మనిషినా? నేను ఫీజు అడుగుతాను మిమ్మల్ని అప్పుడప్పుడు, ఏదో నెలకొకసారి నాకు రెంట్ గుర్తు వచ్చినప్పుడు, కరెంట్ బిల్ గుర్తు వచ్చినప్పుడు మీకు ఫోన్ చేసి అడిగిపిస్తాను అంతే. అది కూడా కొంచెం కొంచెం, 50,000 20,000 అలాగనమాట. ఐఎమ్ నాట్ మనీ మైండెడ్. సో సార్, ఎవరికైనా ఫైనాన్స్ అంటే ఇష్టమే. బట్ దే ఆర్ ఫ్యూ పార్టీస్ ఆర్ దేర్. ఫైనాన్స్ సరిగ్గా మేనేజ్ చేసుకోకుండా సూసైడ్ చేసుకున్న వాళ్ళని చాలా మందిని చూశాను నేను. ఫినాన్స్ సరిగ్గా మేనేజ్ చేయకుండా స్టూడెంట్స్లో కూడా చూశానమ్మా. ఫినాన్స్ సరిగ్గా మేనేజ్ చేయకుండా దాన్ని ఎలా పడితే అలా వాడేసి, ఫినాన్షియల్ డిసిప్లిన్ అంటారు దీన్నే. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఉంటేనే ఫినాన్షియల్ మేనేజ్మెంట్ వస్తుంది. అది లేకుండా వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకుని, స్టడీస్ అంతా అయిపోయి నాకు మెసేజ్ పెడతారు, సార్ ఒక 1 lakh ఉంటే చూడండి, 2 lakh ఉంటే చూడండి, నేను గ్యాంబ్లింగ్లో ఇరుక్కున్నాను, బెట్టింగ్లో ఇరుక్కున్నాను. నువ్వు నాకు 3 lakh ఉంటే చూడు, నేను పెద్ద సర్కిల్లో ఇరుక్కున్నాను, ఇన్స్టిట్యూట్. సో ఇట్లా చూసా. పెద్దవాళ్ళు అయితే చాలామంది నాశనం అయిపోయిన వాళ్ళని చూశాను, ఇవన్నీ చూశాను. సింపుల్ బేసిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేకపోవటం వల్ల ఇదంతా వచ్చింది. నేను కార్పొరేట్ లెవెల్లో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం, బిజినెస్ లెవెల్లో, పర్సనల్ లెవెల్లో ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఒక హ్యూమన్ బీయింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. తర్వాత ఒక బిజినెస్ సంబంధించిన ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ హిస్ లైఫ్, ఆర్ వాట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లేస్ ఎ రోల్ ఇన్ ద బిజినెస్ డెవలప్మెంట్ ఆర్ గ్రోత్. ఒక పర్సన్ ఉన్నాడు, మీరు
ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక శాలరీ వస్తుంది 1,00,000 రూపీస్ మంత్లీ ఇయర్లీ ఎంత అవుతుంది? మీకు ఖర్చులు పోగా ఎంత మిగులుతాయి? మీకు ఇంకా మ్యారేజ్ కాల, కండిషన్స్ అప్లైడ్, ఎంత మిగులుతాయి? 2,00,000 ఖర్చు పెట్టినా అలాగో స్టూడెంట్ లెవెల్లో ఉంటారు కాబట్టి ఫస్ట్ 1 year 2 years మీకు మిగిలేది 10,00,000. ఈ 10,00,000ని ఏం చేస్తారు? ఏదో మొత్తం ఖర్చులు పెట్టగా 10,00,000 మిగిలింది. ఫస్ట్ గోల్డ్, అదే ఎక్కడా ఇన్వెస్ట్? బిజినెస్ కాదు, జాబ్. కారు ల్యాండ్, కొత్తగా రూమ్ షిఫ్ట్ అయ్యావు జాబ్ వచ్చిందని, ఏసీ ఉండాలా, ఫర్నిచర్ అంతా ఉండాలా, ఫ్రిడ్జ్ అంతా ఉండాలా, అదే అంతా ఫర్నిచర్ అంతా ఉండాలి కదా. సో ఇవన్నీ కొనుక్కుంటావు. ఈ మూడిట్లో దేనికి ప్రయారిటీ ఇస్తావు? ఫస్ట్ ప్రయారిటీ ఈ మూడిట్లో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తావు? ల్యాండ్ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి, కార్ అనేవాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి, ఫర్నిచర్ ఏసీ కొనుక్కుంటారని హ్యాండ్స్ రైజ్ చేయండి. బట్ మీరు రియలిస్టిక్గా చేసేది ఏంటో తెలుసా? ఇన్ రియాలిటీ ఏం చేస్తారు తెలుసా అమ్మా? ఫర్నిచర్ ఏసీ తీసుకుంటారు ఫస్ట్. రియాలిటీ ఫ్రిడ్జ్ ఉండాలి, వాషింగ్ మిషన్ ఉండాలి, ఇన్ని రోజులు పడిన కష్టాలు చాలు, తర్వాత ఏదైనా అని ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మంచి బెడ్, మంచి అపార్ట్మెంట్ తీసుకుంటారు ఫస్ట్. అదే చేసేది. బట్ మీరు అనుకున్నది ఒకటి, చేసేది ఒకటి అక్కడ. సరే, బ్లాక్డ్. ఈ రెండిట్లో ఏది? కానీ మీరు రియాలిటీలో ఏం చేస్తారు తెలుసా అమ్మా? కారు తీసుకుంటారు, ఇది చేయరు. అదే జరగబోయేది. ఇంకా అంటే మీకు ఇంకో కొంచెం పోగు చేసుకొని అవుట్స్కట్స్కి వెళ్ళి 20,00,000 30,00,000 మంచి ల్యాండ్ బిట్ వస్తుంది. మరి పెద్దది కాకపోయినా స్మాల్ బిట్ వస్తుందమ్మా కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే. ఇప్పుడు మా గుంటూరు సైడ్ అటు వస్తే 20,00,000కి మంచి ల్యాండ్ బిట్ ఉంది. 25,00,000 30,00,000కి అవుట్స్కట్స్లో పల్లెటూరులో వెళ్ళిపోతే మంచి ల్యాండ్ బిట్స్ ఉంటాయి. ఫ్యూచర్లో ఒక 5 years తర్వాత చూస్తే మంచిగా పెరుగుతాయి. నువ్వు ఆల్రెడీ హై పైన కొనుక్కుంటే అంతే ఉండదు, ఆల్రెడీ అయ్యి హైక్లో ఉన్నాయి, మళ్ళీ అది పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే గ్రో అవుతున్నాయి. హైవే పక్కన పల్లెటూరుల దగ్గర కొనుక్కున్నప్పుడు నీకు డెవలప్మెంట్ ఉన్నవి, అప్పుడు నీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఎప్పుడు ఒక 5-10 years తర్వాత చూస్తే నువ్వు అదే ఆ పల్లెటూరు ఏదో దూరంగా ఉంది హైవేకి, దానికి వాటర్ లేవు, సాల్ట్ వాటర్, ఇలాంటివి అయితే గ్రో అవ్వవు. అవి ముందుగానే చూసుకుని కొనుక్కుంటావు. అది చేయవు. నువ్వు ఏం చేస్తావు? కార్ తీసుకు. అది ఎందుకు సార్ అంటే అక్కడ సర్కమ్స్టాన్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫినాన్షియల్ మేనేజ్మెంట్ చెప్తుంది సార్ కారు ఎసెట్టే, ఏసీ ఎసెట్టే, ఫర్నిచర్ ఎసెట్టే, ల్యాండ్ ఎసెట్టే. కానీ కార్కి, ల్యాండ్కి, ఏసీ ఫర్నిచర్కి, కార్కి అండ్ ల్యాండ్, ఈ మూడింటికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. కార్ కూడా ఎసెట్టే, ల్యాండ్ కూడా ఎసెట్టే. మీరు కార్ తీసుకున్నప్పుడు అది ఎసెట్టే, కానీ ఎప్రిషియేట్ అవుతుందా, డిప్రిషియేట్ అవుతుందా? ల్యాండ్ డిఫరెన్స్. అండ్ కారు వల్ల నీకు మళ్ళీ అడిషనల్ ఇన్కమ్ ఏం జనరేట్ అవ్వదు, నువ్వు వాడుకుంటే హ్యాపీనెస్ వస్తుందేమో అంతే. కానీ ల్యాండ్ వల్ల నువ్వు రెంట్కి ఇచ్చినా, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి చిన్నదేమైనా చేసినా అది ఏం చేస్తున్నాం, అడిషనల్గా రెవెన్యూ జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది అందరికీ తెలిసిందే, ఇదే బుక్లో రాశాడు. ఇది తెలియకుండా ఎవరు ఉండరు. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ తీసుకెళ్తాం. ఆల్రెడీ ఇది మీకు చెప్పాను అనుకుంటున్నాను. బిజినెస్, మిస్టర్ ఏ, మిస్టర్ బి, ఇద్దరు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. దే స్టార్టెడ్ దేర్ బిజినెస్. మిస్టర్ ఏకి మిస్టర్ బికి ఒకేసారి బిజినెస్ స్టార్ట్ అయింది. వాళ్ళ టర్న్ ఓవర్ 2 lakhs. టర్న్ ఓవర్ అంటే ఏంటమ్మా? సేల్స్. ఫస్ట్ ఇయర్ అమ్మా, ఇది ఫస్ట్ ఇయర్ 2 lakhs. వాళ్ళ
ఎక్స్పెన్సెస్ 1 lakh, ఎంత మిగులుతుంది ఇద్దరికి? బాగానే ఉంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 5 years తర్వాత ఇతని టర్న్ ఓవర్ 20 lakhs, ఇతని టర్న్ ఓవర్ కూడా 20 lakhs, ఎక్స్పెన్సెస్ వచ్చేసి 15 lakhs, ఇతనికి ఎంతమ్మా 15 lakhs, ఎంత మిగులుతుందమ్మా 5 lakhs. అంటే ట్రేడింగ్ బిజినెస్లోనే ఇది జరిగేది. టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది కానీ మిగిలేదు తక్కువ ఉంటుంది, మార్జిన్స్. టర్న్ ఓవర్ మీద మార్జిన్ మిగులుతుంది, అదే వీళ్ళకి జరుగుతుంది. 15 lakhs ఖర్చులు పోగా ట్రేడింగ్ బిజినెస్ అంటే ఒకరి దగ్గర కొనుక్కొని వీళ్ళు అమ్మటం అంతే, ఎంతో కొంత పెట్టుకొని. ట్రేడింగ్ బిజినెస్ వీళ్ళంతా 5 lakhs. సార్ ఆఫ్టర్ 5 years ఈ 5 lakhs కంటిన్యూ అవుతుంది. ఇతను దగ్గర ఒక 2 buildings ఉన్నాయి, 2 cars ఉన్నాయి. ఇతని దగ్గర సేమ్ అదే 5 lakhsతో ఏం మిగలలేదు. ఒక మహా అయితే ఒక 2 lakhs సేవింగ్స్ ఉందంతే. డిఫరెన్స్ ఏంటి? ఇద్దరిది ఒకే బిజినెస్, ఒకే డబ్బులు వస్తుంది, డిఫరెన్స్ ఎక్కడ ఉంది అనేది పాయింట్. అంటే బి ఏదో టెక్నిక్ అప్లై చేశాడు, ఫ్రాడ్ చేయలేదు, ఏం చేయలేదు. ఏం టెక్నిక్ అప్లై చేశాడు? బి ఏం చేశాడు సార్ అంటే సింపుల్. ఆ 15 lakhs ఎక్స్పెన్సెస్ 20 lakhs లోంచి ఇది మీట్ అవ్వాలి. అందులో శాలరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఈ మంత్ శాలరీ నెక్స్ట్ మంత్ పే చేస్తాం మనం. మా సేల్స్ అప్పుడే వస్తాయి కానీ శాలరీ ఎప్పుడు పే చేస్తాం? నెక్స్ట్ మంత్. అది ఒకటి అబ్జర్వ్ చేశాడు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు సేల్స్ అన్నీ వస్తున్నాయండి అని చెప్పాడు. ఓకే ఫైన్. ఈసారి సేల్స్ అని చెప్పలేదు, నా దగ్గర గోల్డ్ ఉందండి అని చెప్పాడు. ఏముందని చెప్పాడమ్మా? గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? సేల్స్ టర్న్ ఓవర్ మీద లోన్ ఇవ్వమంటే ఎవడు ఇస్తాడా? ఎందుకు? టర్న్ ఓవర్ని మళ్ళీ నువ్వు పే చేసేస్తావు. టర్న్ ఓవర్ని ఇమీడియట్గా తీసుకెళ్ళి ఏం కొన్నాడు ఇతను? గోల్డ్ కొన్నాడు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇప్పుడు గోల్డ్ కొంటే ఎక్స్పెన్సెస్ ఎలా మీట్ అవుతాడు? ఇప్పుడే మీట్ అవ్వాలా? నో. ఆ గోల్డ్ ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు ఇతను? మా టర్న్ ఓవర్ 20 lakhs తీసుకెళ్ళి ఏం కొనేసాడు ఇతను? గోల్డ్ కొనేసాడు. ఇప్పుడు గోల్డ్ ఓనర్ ఇతను, అంటే టర్న్ ఓవర్ని ఎసెట్ కింద కన్వర్ట్ చేశాడు ఇతను. టర్న్ ఓవర్ ఎక్స్పెన్స్ కింద కన్వర్ట్ చేయాల్సింది ఇతను ఏం చేశాడు? టర్న్ ఓవర్ని ఎసెట్ కింద కన్వర్ట్ చేశాడు. ఎప్రిషియబుల్ ఎసెట్ కింద కన్వర్ట్ చేశాడు, డిప్రిషియబుల్ ఎసెట్ కింద కన్వర్ట్ చేశాడు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. మరి ఎక్స్పెన్స్ ఎవడు మీట్ అవుతాడు సార్? వస్తున్నా. ఈ ఎసెట్ని తీసుకెళ్లి బ్యాంక్లో పెట్టాడు. అయినా సరే ఎసెట్ ఎవరి పేరు మీద ఉంటుంది? బ్యాంక్, ముత్తూట్ ఫైనాన్స్, టిఎల్ఎఫ్ 98% లోన్ ఇస్తారు గోల్డ్ మీద. అంటే 120 lakhs ఇంటూ 98% లోన్ ఇస్తారు. కానీ ఇక్కడ 98% ఎక్స్పెన్సెస్ లేవు. చూడు నువ్వు, 98% ఎక్స్పెన్సెస్ ఉన్నాయా? ఎంత కావాలో ఎక్స్పెన్సెస్ అంత లోన్ తీసుకుంటాడు గోల్డ్ అక్కడ పెట్టి. ఇంట్రెస్ట్ దేంతో పే చేస్తాడు సార్? సార్ మిగతాది ఉంటుంది కదా, 98% తీసుకుంటే మిగతా డబ్బులు ఉంటాయి కదా ఇతను ఎక్స్పెన్స్ పోగా, దాంతో ఇంట్రెస్ట్ పే చేస్తాడు. అవి పోగా కూడా 5 lakhs మిగులుతున్నాయి ఇతను. 5 lakhs బదులు 2 lakhs 3 lakhs మిగులుతుంది. అంటే ఇతనికి ఎంత మిగులుతుంది? 5 lakhs. ఇతనికి ఎంత మిగులుతుంది? 3 lakhs. ఏంటి? ఈ ప్లాన్ చేసిన తర్వాత కూడా లోన్ తీసుకుని ఇంట్రెస్ట్ పోతుంది కదమ్మా. ఇక్కడ ఇంట్రెస్ట్ పోతుంది. ఒక 2% బ్యాంక్ దగ్గర ఆగిపోయింది, స్టాక్ అక్కడ బ్లాక్ అయిపోయింది. ఎక్కడ? గోల్డ్లో ఒక 2% బ్లాక్ అయింది. అండ్ ఇంట్రెస్ట్ ఒక % పోగా ఇతనికి 2 lakhs వెళ్ళిపోగా 3 lakhs మిగులుతుంది. ఈ ప్రాసెస్లో 2 lakhs ఇతనికే కదా లాస్. ఇతనికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటి సార్? 5 years తర్వాత హీఈస్ ద ఓనర్ ఆఫ్ ది గోల్డ్. 20 lakhs గోల్డ్ అక్యుములేట్ అవుతూ ఉంది. గోల్డ్ 5 yearsకి డబల్ అవుతుంది. ఎవ్రీ 5 yearsకి 24,000 ఉన్న గోల్డ్ 48,000 అవుతుంది. ప్రూఫ్ చూపిస్తా. ఇండియాలో ఎంటైర్ వరల్డ్లో 5 yearsకి ఒకసారి గోల్డ్ మినిమం డబల్ అవుతుంది. 3,000 ప్రూఫ్. గోల్డ్ రేట్స్ చార్ట్.
ఎంత ఉందమ్మా? 2023 రూపీస్ ఉంది. ఇప్పుడు మనం 5 ఇయర్స్కి పెడదాం. ఎన్ని ఇయర్స్కి పెడుతున్నాను నేను? 5 ఇయర్స్. స్టార్టింగ్లో 5 ఇయర్స్ స్టార్టింగ్లో ఎంత ఉందమ్మా చెప్పండి అందరూ. ఒక్క నిమిషం ఇక్కడ లోడ్ అవుతుంది. 5 ఇయర్స్ స్టార్టింగ్లో ఎంత ఇక్కడ పెడదాం అప్పుడు 12,085. ఇంకా ఇక్కడ తీసుకుంటే ఇక 5 ఇయర్స్ స్టార్టింగ్లో 12,298. 12,298 ఇంటూ 2 చేయండి నాన్న. అదే 1298 ఇంటూ 2 1 గ్రామ్ అమ్మా పర్ గ్రామ్ ఇంటూ 2 చేయండి అమ్మా. అంటే యూఎస్డిలోనే ఇండియన్ రూపీస్లో అయినా అదే ఉంది. ఇంటూ 2 చేయండి అమ్మా. 2596 ఇంచుమించు డబుల్ అమ్మా. ఇంచుమించు ఇది యూఎస్డిలో కాబట్టి ఇండియన్ రూపీస్లో అయితే నీకు డబుల్ కనిపించేస్తుంది. అంటే 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. ఎన్ని టైమ్స్ ఇంక్రీజ్ అయిందమ్మా? 2 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. అంటే ఎవ్రీ 5 ఇయర్స్ 5 ఇయర్స్ నువ్వు గోల్డ్ కంపేర్ చేస్తే నువ్వు పెట్టిన అమౌంట్ అదే ఉంటుందా, డబల్ అవుతుందా? ఇప్పుడు గోల్డ్ లోను అతను ఇంట్రెస్టే కడుతున్నాడు కదా, గోల్డ్ లోన్ తీర్చేయాలి కదా 5 ఇయర్స్ తర్వాత. గోల్డ్ లోన్ తీర్చేయాలి అంటే అతను ఏదైతే లోన్ తీసుకున్నారు గోల్డ్ పెట్టి, గోల్డ్ అంతా బయటికి తీసి ఏం చేస్తాడు? ఫస్ట్ ఇతను సేల్ చేస్తాడు. అప్పుడు లోన్ అమౌంట్ వస్తుందా, అంతకంటే డబల్ వస్తుందా? ఈవెన్ దో ఇంట్రెస్ట్ మొత్తం తీసేసినా ఇంకా మిగులుతుందా, అయిపోతుందా డబ్బులు? ఇమాజిన్ చేయండి అమ్మా ఎంత మిగులుతుందో. ఎవ్రీ ఇయర్ 20 lakhs 20 lakhs ఇంటూ 5 మిగులుతుంది. 20 lakhs ఇంటూ 5 ఇయర్లీ 20 lakhs మిగిలిపోతున్నారు. డబల్ అవుతుంది కదా అమౌంట్. ఎంత? 20 lakhs ఇంటూ 5. ఎందుకు సార్ అంటే 2% బ్లాక్ అయింది కదా, అక్కడ 98% కదా లోన్ ఇచ్చింది. ఆ 2% వదిలేసేయండి. ఆ 20 lakhs పోయింది అనుకోండి, ఈ డబల్ అయిన 20 lakhs మంది అనుకోండి. 20 lakhs ఇంటూ 5 1 crore. ఏమీ చేయకుండా 1 crore ఏమి చేయలా. బి ఏం చేశాడో ఏ కూడా అదే చేశాడు. ఎవరైనా చేశాడా? ఏమీ చేయలేదమ్మా. జస్ట్ టర్న్ ఓవర్ని గోల్డ్ తీసుకున్నాడు, గోల్డ్ నుంచి లోన్ తీసుకున్నాడు, లోన్ నుంచి ఎక్స్పెన్స్ మీట్ అయ్యాడు. ఇతనేమో టర్న్ ఓవర్ నుంచి డైరెక్ట్ ఎక్స్పెన్స్ మీట్ అయ్యాడు. అలా చేసినందుకు డైలీ ఎవ్రీ ఇయర్ అలా చేసుకుంటూ వెళ్తున్నాడు. 5 ఇయర్స్కి ఒకసారి గోల్డ్ తీసేసి లోన్ క్లియర్ చేసేస్తున్నాడు. ఆ వచ్చిన సర్ప్లస్లో అసెట్స్ కొంటున్నాడు. 2 బిల్డింగ్లు కొన్నాడు, ఒక కారు. క్లోజ్ మ్యాటర్. 2 బిల్డింగ్లు ఒక కారు వస్తుందా? వస్తుందమ్మా. హైదరాబాద్లో రాకపోవచ్చు కానీ 1 crore రూపీస్ పెట్టి 2 బిల్డింగ్లు ఒక కారు వచ్చేస్తుంది. 15 lakhs కారు వస్తుంది. మిగతా డబ్బులతో 2 బిల్డింగ్లు వస్తాయి. 35 lakhs. ఏమంటారు దీన్ని? ఎడిషనల్గా ఏం చేశాడు? 1 రూపాయని అడిషనల్గా సంపాదించాడా? సేమ్ బిజినెస్సా? సేమ్ బిజినెస్. ఇద్దరిది సేమ్ బిజినెస్, సేమ్ ఏరియా, సేమ్ మనీ, సేమ్ టర్న్ ఓవర్. మరి ఏకెందుకు అన్ని డబ్బులు వచ్చినాయి? ఏం అప్లై చేశాడు ఇతను? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్. దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్. ఇక్కడ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సపరేట్ అయ్యారు. అందరూ ఉన్నవాళ్ళే ఆ డబ్బులు సంపాదించిన. ఈవెన్ దో ఆటో వాడికి కూడా చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి, పానీపూరి బండోడికి ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి. కానీ వాళ్ళు ఆస్తులు కొనుక్కోలేరు. ఎందుకు సార్ అంటే వాళ్ళకి మనీ వస్తాయి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు. ఒక 15,000 సాలరీ వచ్చేవాడు చదువుకున్నవాడికి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలుసు, అతను బిల్డింగ్ కొనగలుగుతాడు. పానీపూరి బండోడికి నెలకు 1,00,000 రూపాయలు వచ్చినా సరే బిల్డింగ్ కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. రీజన్ మనీ కాదు. ఏంటి రీజన్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నీకు మనీ ఎంత వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఎంత బాగా ఫైనాన్స్ని మేనేజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నీకు మీ పేరెంట్స్ ఎన్ని ఆస్తులు ఇచ్చారనేది ఇంపార్టెంట్ కాదు, నీకు వచ్చే 10-15 వేలతో ఎంత జనరేట్ చేస్తున్నావు, టెక్నిక్స్ అప్లై చేస్తున్నది ఇంపార్టెంట్. దిస్ ప్లేస్ ద గేమ్. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సబ్జెక్ట్. మీ పర్సనల్ లైఫ్లో హైయర్ ఇంపాక్ట్ ఉంటుంది, బిజినెస్లో ఇంకా హైయర్ ఇంపాక్ట్ ఉంటుంది. మన పర్సనల్ లైఫ్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ సబ్జెక్ట్. బిజినెస్లో ఇంకా ఆటోమేటికల్లీ ఇట్ ప్లేస్ ద బిగ్గెస్ట్ రోల్ అన్నమాట. అందుకనే సిఎఫ్ఓకి అందరు రెస్పెక్ట్ ఇస్తారు. CFO full form? He is a very good at financial management. Right? అది మన సబ్జెక్ట్ ఇంట్రో. ఎలా ఉండబోతుంది సబ్జెక్ట్ ఇప్పుడు అర్థమైందా? సో ఒక రేంజ్లో ఉంటుందమ్మా, అంతా డబ్బులే ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుంది చూసినప్పుడు. అన్ని టెక్నిక్, ఇప్పుడు నేను ఇలాంటి టెక్నిక్సే ఉంటాయి అన్నీ. ఆ టెక్నిక్ కంపెనీ ఫాలో అవటం వల్ల చాలా బ్యూటిఫుల్గా కంపెనీ లాసెస్లోకి వెళ్ళకుండా ప్రాఫిట్స్లో ఉంటాయి. ఎవరైతే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్ ఫాలో అవ్వరో ఆటోమేటిక్గా వాళ్ళు ఏమైపోతారమ్మా? మీ దగ్గరే ఉందా? ఓకే రైట్. సో ఆటోమేటిక్గా వాళ్ళు లాసెస్లోకి వెళ్ళిపోతారు. సార్
లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. నాకు ఏ కంపెనీస్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సరిగా చేయకపోవడం వల్ల లాసెస్లోకి వెళ్ళి వాళ్ళు చాలా హైట్స్ నుంచి పడిపోయారు, ఒక లైవ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అనుకుందాం, ఓకేనా. సో వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఇద్దరికి ఈక్వల్ అసెట్స్ వచ్చినాయి. నిజానికి మీరు ఆ డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఎవరికే అడ్వాంటేజ్ జరిగిందో తెలుసా అమ్మా మీకు? అనిల్ అంబానీకి టాప్ బిజినెసెస్ వచ్చినాయి, గ్రోయింగ్ బిజినెసెస్ వచ్చాయి. అప్పుడు టెలికాం అనిల్ అంబానీ దగ్గర ఉంది, జియో లేదు అప్పటికి. ముఖేష్ అంబానీ గారికి చాలా ఇవి గ్రో అవుతాయా లేవా అనే బిజినెస్లు ఇచ్చారు. అయినా సరే పెద్దవాడు కాబట్టి కొంచెం సైలెంట్ ఉన్నాడు. అప్పట్లో అనిల్ అంబానీ గారు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడేవాడు, మీడియాలో మంచి పాపులర్. ఆయన కొంచెం స్టైల్గా ఉండి మంచిగా అందరితో వెళ్ళిపోయాడు. మేమందరం కూడా మేము అప్పుడు చూసి ఈ అయిపోయింది ఇంక ముఖేష్ అంబానీ ఏముండదు, చెత్త బిజినెస్లు, అతను కూడా పబ్లిక్ పర్సన్ కాదు. అనిల్ అంబానీ ఈజ్ అ పబ్లిక్ పర్సన్ అండ్ ట్రెండింగ్ బిజినెసెస్, టెలికామ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ట్రెండింగ్ బిజినెస్. ఆయిల్స్ ఎవరు బాగా గ్రో అవుతారు అనుకున్నారు? గ్రో అవటం పక్కన పెట్టండి, ఇద్దరు ఈక్వల్ అవ్వాలి కదా. ఏమైంది చివరికి? వేర్ ఈజ్ అనిల్ అంబానీ? సో ఏం మిస్టేక్ చేశారు సార్? సింపుల్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదంతే. ఆ స్టోరీ తర్వాత చెప్తా, ఎఫ్ఎంలో అది చెప్తా, ఆ కేస్ స్టడీ. వాట్ వెంట్ రాంగ్ విత్ రెస్పెక్ట్ టు అనిల్ అంబానీ? ముఖేష్ అంబానీయా అనిల్ అంబానీయా? అనిల్ అంబానీ. వాట్ వెంట్ రైట్ విత్ రెస్పెక్ట్ టు ముఖేష్ అంబానీ? ఆ కేస్ స్టడీ చూద్దాం. అలా కొన్ని కేస్ స్టడీస్ చూద్దాం. ఎఫ్ఎంలో ఎలా అయితే ఆడిటింగ్లో స్కామ్స్ చూస్తున్నావో సేమ్ అలాగే ఎఫ్ఎంలో కేస్ స్టడీస్. అది వింటే మీకు అర్థమైపోయింది ఏంటి ఇంత సిల్లీ మిస్టేక్ చేశాడు, మన బుక్లో ఉన్నదే కదా అని. సిల్లీ మిస్టేక్స్ చేస్తాడు అనిల్ అంబానీ. సేమ్ అలాగే విజయ్ మాల్యా ఆల్సో నాట్ ఏ సింపుల్ పర్సన్ అమ్మ. వాళ్ళ ఫాదర్తో ఛాలెంజ్ చేసి ఒక కింగ్ ఫిషర్ కంపెనీని పెట్టి హైయెస్ట్ ప్రాఫిట్స్లో విత్ ఇన్ 2 years తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత అతను రాంగ్ స్టెప్ వేసాడు. చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అది. అండ్ అంత జరిగినా సరే జైల్లోకి వెళ్ళకుండా ఇండియా నుంచి వెళ్ళిపోయి ₹1 కూడా కట్టుకుని వెళ్ళిపోయాడు. అదే ఏం చేశాడు అనేది కూడా చూద్దాం. దట్ ఈజ్ ఆల్సో టాలెంట్, రైట్? మనం చేశాడు కాబట్టి మనం తిట్టుకుంటున్నాం కానీ. సో ఇది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఇంత ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్లీ. ఇంట్రో హీరో గారి ఇంట్రో ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది కదా. దిస్ ఈజ్ ఇంట్రడక్షన్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఇండెక్స్ స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ మీ బుక్లో ఇండెక్స్ ఇచ్చానా? నాకు ఆ బుక్ పేస్ట్ చేసి ఉండరు వీళ్ళు. నేనైతే ఇన్స్టిట్యూట్ బుక్ ఓపెన్ చేసి చూపిస్తాను, అప్పుడు నాకు 2 సరిపోతుంది కదా. తర్వాత మన బుక్ ఓపెన్ చేస్తాను. ఒకవేళ ఉంది అనుకుంటే ఓపెన్ చేస్తాను, నాకు పెట్టుండరు వీళ్ళు. ఉంది. ఇన్ని చెప్తున్నావు, ఇంతకీ నువ్వు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తావా? చేస్తాను కానీ బుక్కి రియాలిటీకి పర్సనల్ పర్సెప్షన్కి డిఫరెన్స్ ఉంటుంది. మరీ కుప్పగొలిపోయేంత అయితే నేను చేయలేదు కానీ, బట్ ఐ డిడ్ అ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. అందుకని ఈ స్టేజ్లో ఉన్నానమ్మా. నేను వైడ్గానే అప్లై చేస్తాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఎవ్రీ డెసిషన్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్, నేను నేమ్స్ యూజ్ చేయను. నేమ్స్ అయితే అసలు యూజ్ చేయను. వి హ్యావ్ స్టార్టెడ్ విత్ ఏజ్ ఆఫ్ 22 or అరౌండ్ దట్. సో ఇన్స్టిట్యూట్ పెట్టడం ఇంత చిన్న వయసులోనే చాలా గగనం. అండ్ బేసికలీ స్ట్రాంగ్గా మాట్లాడాలంటే స్టార్ట్ చేసింది నేను ఒక్కండి. అడ్మిన్ సార్ జస్ట్ అప్పుడు ఏంటంటే తీసుకున్నాను ఒక పార్ట్నర్, బట్ అల్టిమేట్గా 1-man షో లాగే వెళ్ళింది. తర్వాత ది బెస్ట్ ఫ్యాకల్టీని తీసుకోవటం, ఎంతమంది ఫ్యాకల్టీని మార్చారు నాకే తెలీదు. సో నాకు క్వాలిటీ వచ్చేదాకా తీసుకుంటూనే ఉన్నాను. అందరూ ఏమన్నారంటే పెట్టిన 15th day క్లోజ్ చేసేస్తాడు, ఇన్స్టిట్యూట్ ఉంచాడు, ఎందుకంటే మనీ ఉండాలి, ఫస్ట్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలంటే ఇవి ఉండాలి, తక్కువ లేడు అసలు క్లాసెస్ చెప్తూ ఇవన్నీ చెప్తూ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ ఒక్క మనిషి వల్ల కాదు, పెద్ద టీం ఉండాలి, డబ్బులు ఉండాలి, ఒక 20 lakhs 30 lakhs పెట్టిన వాళ్ళే వెళ్ళిపోయారు. నిజమమ్మా, 1 crore పెట్టి కూడా పోగొట్టిన వాళ్ళు ఉన్నారు గుంటూరులో కానీ హైదరాబాద్లో కానీ. చాలా ఇన్స్టిట్యూట్స్ కర్మనుగా అయిపోయినాయి.
అండ్ నేను ఏం అప్లై చేసి సక్సెస్ అయ్యాను సార్ అంటే ప్యూర్లీ మేము ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అప్లై చేసే ఈ స్టేజ్లో ఉన్నాం. అది మటుకు నేను ఒప్పుకుంటా. అండ్ మీకు ఇప్పుడు ఇచ్చే సర్వీసెస్ అన్నీ ఎవరమ్మా కలర్ మెటీరియల్ ఇచ్చేది? మీరు అనుకుంటారు అది ఎక్కువ కాస్ట్ అవుతుంది నాకు కలర్ మెటీరియల్ అని. వాళ్ళు అనుకుంటారు డబుల్ రేట్ అవుతుంది ఇతనికి ఏం మిగులుతుంది అని. మీకు తెలుసో లేదో బయట వాళ్ళు జిరాక్స్ ఇచ్చేటప్పుడు బ్లాక్ అండ్ వైట్ మెటీరియల్ ఎంత కాస్ట్ అవుతుంది, నాకు అంతే కాస్ట్ పడింది కలర్ మెటీరియల్. ఏం మ్యాజిక్ చేసావు? ఏం చేయాల? ఫ్రాన్స్ నుంచి ఎక్కడి నుంచో ప్రింటర్ తెప్పించా కలర్ మెటీరియల్. అది నాకు ఒకటే చెప్పా, నాకు బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ ఎంత కాస్ట్ పడుతుందో అంతే కాస్ట్ పడాలి. కలర్ మెటీరియల్ ప్రింటింగ్ బయట ఇస్తే 500 కాపీస్ అయితేనే వాడు టేకప్ చేస్తాడు ఆర్డర్. ఎందుకంటే అవి పెద్ద డిజిటల్ ప్రింటర్స్. ఇండియాలో చిన్న కలర్ ప్రింటర్స్ లేవు, మీడియం సైజ్డ్. ఆంధ్రాలో జగన్ గారు ఆఫీస్లో ఒకటి ఉంటుంది, మా దగ్గర ఒకటి ఉంటుంది అంతే మీడియం సైజ్ కలర్ ప్రింటర్. మిగతా అన్ని పెద్ద పెద్దవి. అంటే బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు కలర్ ప్రింటింగ్ బుక్ ఇవ్వాలంటే 500 కాపీస్ కావాలి. ఎవడు 500 జాయిన్ అయ్యేది? 500 పిల్లలు ఎక్కడమ్మా జాయిన్ అయ్యేది కరోనా తర్వాత? అంటే నేను ఒక కాపీ అంటే ఒక కాపీ తీయగలగాలి, ఒక కాపీ అంటే అది బ్రేక్ చేశాను. ఫైనాన్స్ మేనేజ్మెంట్ కాస్ట్ తగ్గిపోవాలి, అందరికీ ఎక్కువ కాస్ట్లా కనిపించాలి. టెక్నాలజీ వాడాము. లైవ్ స్ట్రీమింగ్, నువ్వు ఇంట్లో కూర్చొని చదవగలిగితే, నీ కంట్రోల్ లేదంటే క్లాస్కి రా. నీ కంట్రోల్ ఉంది, ఇంట్లో కూర్చొని చదివే కంట్రోల్ ఉందంటే నీ క్లాస్లో కూర్చున్నా ఒకటే, ఇంట్లో కూర్చున్నా ఒకటే. నువ్వు ఇంట్లో కూర్చొని చదవలేవు అంటేనే క్లాస్కి రా, లైవ్ స్ట్రీమ్ అవుతుంది క్లాస్. కాస్ట్ తగ్గించేసా టెక్నాలజీ వాడేసి. ఈ వారం పిల్లలకి ఫీజు తగ్గించాను. అక్కడ 95,000, ఇక్కడ 55,000. సో ఇలా ఫినాన్స్ మేనేజ్మెంట్ అప్లై చేసే టార్గెట్ అకాడమీ సక్సెస్ అయింది. నా గొప్పతనమో లేకపోతే స్టీమ్ గొప్పతనమో కాదమ్మా, ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అప్లై చేస్తాం స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు. ప్రతిరోజు నేను బిల్డింగ్ అని చెప్పాను కదా, పెద్ద ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లాన్ ఉన్నాడు. తర్వాత ఇప్పుడు చెప్తే ఆయన ఇంత ఇంత అంటాడు ఆయన. మొత్తం అయిపోయిన తర్వాత మనం ఆ బిల్డింగ్కి వెళ్ళిన తర్వాత, ఇంకా అవ్వలేదు, అయిన తర్వాత చెప్తా నేనేం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్ వేశాను అని. దెర్ ఈస్ అ కాంపిటీషన్ ఆఫ్ జేకే షా, ముంబైలో పెద్ద ఇన్స్టిట్యూట్. వాళ్ళందరిని పక్కన పెట్టి నాకెందుకు ఇస్తారు బిల్డింగ్? ఏదో అక్కడ ఉందనే కదా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్లాన్. వాళ్ళు నాకంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయగలరు కదా డెఫినెట్లీ. సో అవన్నీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అమ్మ. అంటే నాకు ఈ సబ్జెక్ట్ అంత హెల్ప్ అయింది నాకు పర్సనల్గా. ఆ ఇన్స్టిట్యూట్ గ్రో అయింది కూడా ఈ సబ్జెక్ట్ మీద ఎక్కువ. కాస్టింగ్ ఆబ్వియస్లీ అది అప్లై చేస్తాం డెఫినెట్లీ. కాస్టింగ్ అప్లై చేయకుండా ఎట్లా ఉంటుంది అంటే, కాస్టింగ్ ఆపరేటింగ్ టైంలో ఆపరేట్ చేస్తాం, బట్ డెసిషన్ మేకింగ్ అప్పుడు నేను మోస్ట్లీ అప్లై చేసేది ఫినాన్షియల్ మేనేజ్మెంట్. దట్ ఈస్ మై పాయింట్ ఆఫ్. అట్లాగే మీ లైఫ్లో కూడా ఎక్కడో చోట ఫినాన్షియల్లీ ది బెస్ట్ డెసిషన్ తీసుకుని కూడా ఉంటారు మీరు, మీకు తెలియదు అంతే. అవి నేను చెప్పిస్తాను మీ చేత ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ దగ్గర. సో కమింగ్ టు ది ఇండెక్స్, సార్ ఎఫ్ఎం బేసిక్స్ అనేది ఫస్ట్ చెప్తాం. ఎందుకు ఎఫ్ఎం బేసిక్స్ అనేది ఫస్ట్ చెప్తాం సిలబస్లో లేకపోయినా అంటే, ఎఫ్ఎం అనే సబ్జెక్ట్ మీకు తెలియదు, ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి బేసిక్స్ చెప్పకుండా సబ్జెక్ట్స్లోకి వెళ్ళిపోతే అంత కంఫర్టబిలిటీ ఉండదు, అర్థమవుతుంది. కానీ అదే బేసిక్స్ చెప్తే మొత్తం సబ్జెక్ట్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఓహో ఈ సబ్జెక్ట్లో ఇది ఉండబోతుందా, ఇవి చాప్టర్స్ ఉండబోతున్నాయా, ఈ టర్మినాలజీ ఉండబోతుంది, ఇది మన ఓవరాల్ వ్యూ అనేది ఒక గ్రిప్ వస్తుంది. అందుకని కాస్టింగ్ కానీ అకౌంట్స్ కానీ ఏదైనా మనం బేసిక్స్ చెప్పే స్టార్ట్ చేస్తాం. మేము కూడా ఫస్ట్ నెంబరింగ్ ఇవ్వకుండా బేసిక్స్ పెట్టమని, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ది పార్ట్ ఆఫ్ సిలబస్. నేను రాసింది సార్ ఎఫ్ఎం ఇంట్రో మీ సిలబస్లోనే ఉంది. ఆ ఇంట్రొడక్షన్ అసలు ఎఫ్ఎం అంటే ఏంటి నీట్గానే చెప్తారు, థియరీ టాపిక్ అది. అండ్ ఫైనాన్షియల్ రేషియోస్ అకౌంట్స్కి సంబంధించిన టాపిక్ అది. అకౌంట్స్ ఫ్యాకల్టీ డీల్ చేస్తారు, ప్యూర్లీ అకౌంట్స్ సంబంధించింది. అకౌంట్స్ వస్తేనే, బ్యాలెన్స్ షీట్ మీద గ్రిప్ ఉంటేనే అది అకౌంట్స్ సంబంధించిన ఫ్యాకల్టీ అది డీల్ చేస్తారు. ఎందుకంటే అకౌంట్స్ రిలేట్ చేస్తూ చెప్పాలి, ఫైనల్ అకౌంట్స్ని రిలేట్ చేస్తూ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ రేషియోస్ కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ ఫండ్ ఫ్లో క్యాష్లో కూడా అకౌంటింగ్ స్టాండర్డ్స్ అవి. యాక్చువల్లీ మీకు ఫండ్ ఫ్లో క్యాష్లో అనేది అకౌంటింగ్ స్టాండర్డ్స్ అకౌంట్స్లో వస్తుంది. మీకు క్యాపిటల్ బడ్జెటింగ్ వండర్ఫుల్ టాపిక్. సో చెప్తాను వీటన్నిటి గురించి. ఇప్పుడు ఇండెక్సే ఉంటుంది ఈరోజు మొత్తం, ఇంకొక 5 minutes మాట్లాడి వెళ్ళిపోతాను. సో వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అయిపోయింది. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఫైనాన్షియల్ డెసిషన్స్ అట్ ఫ్రమ్ లివరేజెస్. ఒక్కొక్క దాని గురించి మాట్లాడదాం. బేసిక్స్ అందరికీ తెలిసిందే. సార్ ఎఫ్ఎం ఇంట్రోలో ఏం చెప్తాం సార్ అంటే, అసలు మీకు సబ్జెక్ట్ తెలియదు కాబట్టి ఇప్పుడు నేను ఎలా అయితే ఒక హైప్ ఇచ్చానో ఎఫ్ఎం అంటే ఏంటని, అలా ఒక బేసిక్ ఇంట్రో ఇస్తాడమ్మా. అసలు ఎఫ్ఎం అంటే ఏంటి, ఎఫ్ఎం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి, ఎఫ్ఎం ఫాలో అవడం వల్ల ఏమొస్తుంది, ఫాలో అవ్వకపోతే ఏం రాదు, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వెళ్తాడు. ఇక్కడ రేషియోస్
నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను సార్, రేషియోస్ ఎవ్రీవేర్ ఉంటాయి, ఫైనాన్షియల్ రేషియోస్. నేను ఫైనాన్షియల్ రేషియో చెప్పలేదు కానీ ఒక స్టోరీ చెప్పాను. ఒక ముసలాయన ఉంటాడు, చాలా బిజినెసెస్ రన్ చేస్తాడు, ఓన్లీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫ్యూవల్ ట్యాంక్ ఫిల్ చేసేసి వెళ్ళిపోతాడు. టెక్నిక్ ఏం ఫాలో అయ్యాడు అతను? రేషియో, ఇన్పుట్ అవుట్పుట్ రేషియో. అది ఫైనాన్షియల్ రేషియో కాదు. ఇమాజిన్ యువర్ సెల్ఫ్, ఒక నార్మల్ ఇన్పుట్ అవుట్పుట్ రేషియోతోనే ఒక బిజినెస్ రన్ చేయగలిగాను. ఫినాన్షియల్ రేషియోస్ క్యాలిక్యులేట్ చేసి నువ్వు ఒక బిజినెస్ని గ్రోత్ స్టేజ్లోకి తీసుకెళ్ళగలవా అంటే ఎస్. ఒక ఎగ్జాంపుల్ ఇవ్వు నాకు, ఈ చాప్టర్ ఎలా యూజ్ అవుతుంది. వైల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ద ఫైనాన్షియల్ మేనేజర్ ఇన్ హాస్పిటల్, ఫస్ట్లో వాళ్ళు ఏమి క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు కాదమ్మా, ఏదో ప్రాఫిట్ చూస్తున్నారు. నేను ఒక్కటే చెప్పాను, ప్రాఫిట్ లాస్ట్ మంత్కి ఈ మంత్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు ఎస్ సార్. దాంతోపాటు నువ్వు చూడాల్సింది ఆక్యుపెన్సీ రేషియో కూడా. ఏం రేషియో అన్నాను? వాట్ ఈజ్ ఆక్యుపెన్సీ రేషియో? ఎంతమంది? కరెక్టే అమ్మా. నేను దేని గురించి మాట్లాడుతున్నా? హాస్పిటల్ గురించి. మీకు తెలుసో లేదో, అన్ని హాస్పిటల్స్ కాదు, కొన్ని హాస్పిటల్స్ పేషెంట్ ఎప్పుడు డిశ్చార్జ్ అవ్వాలనేది ఎవరు డిసైడ్ చేస్తారు? ఫైనాన్స్ మేనేజర్. ఫైనాన్స్ మేనేజర్ విల్ డిసైడ్, నాట్ డాక్టర్. నాకు ఆక్యుపెన్సీ రేషియో ఎక్కువ ఉంది, వేరే పేషెంట్ ఖాళీ లేదని వెళ్ళిపోతున్నాడు, ఆపరేషన్ చేసుకో, ఇంట్లో పడుకోండి, మా నర్స్ వస్తారు, డిశ్చార్జ్ రాయమంటారు. నర్స్ వచ్చి కోఆర్డినేషన్ ఇస్తారు, మీకు ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్. ఆక్యుపెన్సీ రేషియో లేదు, ఫిల్ అవుట్ లేదు సార్, ప్రమాదం, ఇక్కడ ఉండండి 4 రోజులు, మీకే మంచిది. డాక్టర్స్కి ఈ ఫైనాన్స్ నేను అలా చేయను. నువ్వు ఎంతగా చూడొద్దు అమ్మో, నేను అలా చేయను, నేను తెలుసుకున్నా. ఓకే, నువ్వు చేసా, నేను చేయాలని ట్రై చేసా, డాక్టర్స్ చేసుకున్నారు. ఎందుకంటే డాక్టర్స్ ఆర్ ది ఎండీస్ దేర్, వాళ్ళదే డాక్టర్సే పెట్టుకున్నారు హాస్పిటల్. మా పేషెంట్ మా ఇష్టం అన్నారు, నేను చేయాలని చెప్పాను సార్, నేను డిశ్చార్జ్ నేను రాయాల్సిందని తీసుకుంటే పక్కపో అన్నారు. ఇట్స్ రైట్. ఇన్ కార్పొరేట్ హాస్పిటల్స్, ఐ డోంట్ నో ద నేమ్స్, మోస్ట్లీ ద పేషెంట్ డిశ్చార్జ్ ఇస్ డిసైడెడ్ బై ఆక్యుపెన్సీ రేషియో. తక్కువ ఉంది, వారం రోజులు రాయండి. ఆక్యుపెన్సీ రేషియో వెయిట్ చేస్తున్నారు, బెడ్లు ఖాళీ, ఎన్ని బెడ్లు అయినా ఉంటాయి, రాసే డిశ్చార్జ్. బిల్ క్లియర్ అవుతుంది, వేరే పేషెంట్ వస్తాడు. ఎందుకంటే ఈ బిల్ అయినా సరే డే కౌంట్ అవుతుంది అంతే. వేరే పేషెంట్ వస్తే నాకు ఆపరేషన్ అన్నీ కవర్ అవుతాయి, ఆపరేషన్ ఫీజు ఇస్తాడు, అన్ని ఇస్తాడు. ఇతనే రూమ్ రెంట్ ఎక్కువ వస్తుంది అంతే. మరి ఎవరు లేకపోతే అట్లీస్ట్ చదన్నా వస్తుంది కదా. అరే రే రే, పిచ్చి జనం, ప్రాణాలు. హెల్త్ అంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా, అందుకని డబ్బులు పోతే పోయినాయి అని ఉంటారు అంతే. దాంతో వీళ్ళు బిజినెస్ చేస్తారు. మా హాస్పిటల్స్ ఇలా చేస్తారా, బిజినెస్ చేస్తారా ప్రాణాలతో? దట్ ఈస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో అది మా రేషియో, ఆక్యుపెన్సీ రేషియో విల్ డిసైడ్ ద డిశ్చార్జ్. నేనేం చెప్పలేదు, నాకేం తెలీదు, మీరు ఏం వినలేదు, రైట్. మంచి కూడా ఉంది, అది నేను తర్వాత ఒక్కొక్క రేషియో దగ్గర చెప్పుకుంటూ వస్తా. అంటే ఇది ఎందుకు చెప్పామంటే, ఏదైనా న్యూస్ మంచి బాలుడు చక్కగా చదువుకున్నట్టు వింటాడా? ఈ పర్టికులర్ దగ్గర ఇది దొరికింది, అది దొరికింది, ఇప్పుడు వింటారు గట్టిగా. అందుకని హైప్ రావాలని నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చా. ఫస్ట్ చాప్టర్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వాలి. ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో రెండు ఒకటే చూస్తాను నేను, డిఫరెంట్ ఫార్మాట్స్. సార్ ఎంత క్యాష్ వస్తుంది, ఎంత పోతుంది, ఏ అకౌంట్స్లో ఉండదా క్యాష్ బేసిస్? అకౌంట్స్ ఏ బేసిస్లో చేస్తావు నువ్వు? ఉండదనే నేను మళ్ళీ, నాకు ఫైనాన్స్లో ఎక్రూవల్ బేసిస్ అంటే పడదు. ఎవరికి పడదమ్మా, ఫైనాన్స్ వాళ్ళకి ఎక్రూవల్ బేసిస్ పడదు అసలు. ఎందుకు చేస్తాడు ఎక్రూవల్ బేసిస్? అన్ని అబద్ధాలు, రాని చేస్తాడు. డబ్బులు చూసేవాడికి ఏది మాత్రమే చూస్తాడు, డబ్బులు వస్తే చెప్పు, రాకపోతే లేదు. నువ్వేం ఎంట్రీ చేసావు, ఏంటి అసలు, ఏంటి ఆ ఎంట్రీలన్నీ, మాకు సంబంధం లేదు, మేమేం చేసుకుంటాం ఇక్కడ, ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో, మాకు పీఎన్ఎల్ వద్దు, బ్యాలెన్స్ షీట్ వద్దు, వేస్ట్ ఆఫ్ థింగ్స్, అన్ని అబద్ధాలే. హౌ యూ డిసైడ్ రికార్డింగ్ ద ఫైనాన్స్? డబ్బులు ఉంటేనే ఫైనాన్స్, డబ్బులు లేకపోతే ఫైనాన్స్ లేదు. నువ్వు ఉన్నా రాస్తావు, లేకపోయినా రాస్తావు, ఉంటే రాస్తావు. అది నువ్వు అకౌంట్స్కి మనకి సంబంధం ఉందా? ఇప్పుడు మేము ఆ బ్యాలెన్స్ షీట్ పిఎన్ఎల్ చూసుకొని ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో చేసుకొని దాన్ని బేస్ చేసుకుని డెసిషన్ తీసుకుంటాం. బికాజ్ ఇన్ అకౌంట్స్ దే ఫాలో అక్రూవల్ బేసిస్. ఇప్పుడు అర్థమైంది ఆరిజిన్ ఆఫ్ దిస్ చాప్టర్స్, రైట్? వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ సింపుల్, మీరు ఫాలో అయ్యేదే. డైలీ మీకు ఖర్చు ఎంత అవుతుందో లెక్కేసుకున్నారా? సుమారు ఎంత అవుతుంది? 400. డైలీ 400 to 500. సో డైలీ అని అనుకుందాం.
డైలీ మీరు కట్టిన ఫీజు ఒక్కొక్క క్లాస్కి ఎంత పడుతుందో లెక్కేసుకున్నారా? సో ఇలా కౌంట్ చేసుకుంటూ వెళ్ళి డైలీ ఏంటి అని చెప్పేసి, సార్ నాకు డైలీ బతకడానికి మినిమం ఎంత ఖర్చు కావాలి, సరే ఇది చెప్పండి, ఇది క్యాచీగా ఉంటుంది కాబట్టి. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నార్మల్ నెసెసిటీస్తో, బేసిక్ నెసెసిటీస్తో బతకాలంటే నెలకి ఎంత కావాలి? 40,000, 40 పరంపర ప్రతిష్ట 30, 40, 1 lakh, 2 lakh, 10 lakhs, మంత్లీ 10 lakhs కదా మీరు చెప్పాల్సింది. యాక్చువల్లీ నేను ఆ వీడియోస్ చేశాను. వీడియో ఎవరో 2-3 అమ్మాయిలు మంత్లీ 10 lakhs, మంత్లీ 20 lakhs చెప్పారని చెప్పేసి ఇక మొత్తం అమ్మాయిలని 10 lakhs, 20 lakhs అని కేటగిరీ వేశారు. ద ఆన్సర్స్ 30 బేసిక్ నీడ్స్ అని అలా చెప్పారా? సరే, మళ్ళీ కాంట్రవర్షియల్ క్వశ్చన్ అయింది. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే సరే 30 అంతే, ఆన్ అన్ యావరేజ్ అంతే వస్తుంది. 30 to 40, 50, బిలో 50 వస్తుంది. అంతేగాని మంత్లీ 10 lakhs, మంత్లీ 1 lakh, దిస్ ఇస్ అవుట్ ఆఫ్ థింగ్. సార్ ఒక కంపెనీ ఒక రోజు రన్ అవటానికి, ఒక డే రన్ అవటానికి, ఒక మంత్ రన్ అవటానికి ఎంత డబ్బులు కావాలి? ఎలా అయితే మీరు ఒక మంత్ రన్ చేయడానికి ఫ్యామిలీని ఎంత డబ్బులు కావాలో లెక్కేశారో, ఒక కంపెనీ ఒక మంత్ రన్ అవడానికి, ఒక డే రన్ అవడానికి డబ్బులు కావాలి కదా. గోల్డ్లో ఉండాలా, ల్యాండ్లో ఉండాలా, చేతిలో ఉండాలా? వర్కింగ్ క్యాపిటల్. కంపెనీ వర్క్ చేసేటప్పుడు చేతిలో ఉండాలి. అవి నువ్వు గోల్డ్లో, ల్యాండ్లో పెట్టుకుంటే కుదరదు. ఆయన ఏదో టర్న్ ఓవర్ ఉంది కాబట్టి పెట్టుకొని తిప్పాడు, ఎవరు? మిస్టర్ ఏ. నువ్వు అదే టర్న్ ఓవర్ రాకపోతే మిస్టర్ ఏ కొలాప్స్ అవుతాడు, బిజినెస్ కొలాప్స్ అయింది. టర్న్ ఓవర్ లేకపోతే మిస్టర్ ఏ బిజినెస్ కొలాప్స్ అయింది. అలాంటి ఏదో నార్మల్ బిజినెస్, ఒక సార్ట్ ఆఫ్ బిజినెస్కి అది అప్లై అయ్యింది. నువ్వు వర్కింగ్ క్యాపిటల్ చేతిలో పెట్టుకోకుండా నేను గోల్డ్లో పెడతాను, ల్యాండ్లో పెడతానంటే అవుట్. దట్ ఈస్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ ఆర్ నాట్ మెయింటైనింగ్ యువర్ వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్, అవుట్. సరే, డైరెక్ట్ క్వశ్చన్. బాగా ఆస్తులు ఉంటే మ్యారేజ్ చేసుకోవాలా, శాలరీ ఉంటే మ్యారేజ్ చేసుకోవాలా? ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. బాగా ఆస్తులు ఉండాలా, శాలరీ ఉండాలా? శాలరీ అవసరం లేదా? ఏం తింటావమ్మా వెళ్ళి? బిల్డింగ్ తింటావా, గోల్డ్ తింటావా? ఆస్తులు కావాలా, శాలరీ కావాలా? రెండు కాదు, ఒకటే సెలెక్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పా. ఆస్తులు కావాలా, శాలరీ కావాలా? మీకు లేదు ఆప్షన్, మీరు మాట్లాడొద్దు అసలు. మిమ్మల్ని ఎవరు అడిగారు అసలు? ఎవరు వస్తే అది చేసుకోండి. సిగ్గుపడుతున్నామమ్మా. ఏం ప్రాపర్టీస్, ఫుడ్, మనకు అంత సీన్ లేదు కదా. మనం సంపాదించి వాళ్ళకి ఎందుకు ఇస్తాం చెప్పు నువ్వు అసలు? ఇక అప్డేట్, నువ్వు సంపాదించిన డబ్బులు ఎవరికి ఇవ్వదు. ప్రాపర్టీ ఉంటే చాలా, తిండి, ఫుడ్. ప్రాపర్టీ ఉంటే ఫుడ్ వచ్చేస్తాయి. ఏం లేదు, ఆస్తులు ఉన్న వాళ్ళు ఆస్తులు అమ్మి పెడతారు. ఏంటి నీకు? బతకాలంటే డబ్బులు కావాలి. ఆస్తులు ఏంటి అమ్మరమ్మా ఈరోజు? అవ్వదుగా, లేదుగా, ఖాళీ ల్యాండ్స్ ఉన్నాయి. సో శాలరీ ఎక్కువ ఉండాలా, ఇవి ఉండాలంటే మీరు రెండు ఉండాలంటారు అంతే కదమ్మా. రోజు తినాలి అంటే శాలరీ రావాలి, ఫ్యూచర్ గ్యారంటీ ఉండాలంటే ఆస్తులు ఉండాలి. వర్కింగ్ క్యాపిటల్ అంటే కూడా అంతే. నీకు రెవెన్యూ జనరేట్, హ్యాండ్ క్యాష్ జనరేట్ అవుతూ ఉండాలి, అసెట్స్ కూడా ఉండాలి. నువ్వు హ్యాండ్ క్యాష్ లేకుండా ఎన్ని అసెట్స్ ఉన్నా కంపెనీ కొలాప్స్ అవుతుంది. ఈ రోజు బతుకుంటేనే కదా రేపు అసెట్స్ నువ్వు ఎంజాయ్ చేసేది. చాలా మంది చేసే పర్సనల్ లైఫ్లో కూడా రాంగ్ స్టెప్ ఏంటంటే, ఇప్పుడు తినకుండా, ఇప్పుడు ప్రోటీన్ ఫుడ్ తీసుకోకుండా, న్యూట్రిషన్ తీసుకోకుండా, ఏదో పెద్ద బిల్డింగ్, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టి నేను తర్వాత ఎంజాయ్ చేస్తానంటే అప్పుడు నీకు బీపీ షుగర్ వస్తుంది. ఆ డూప్లెక్స్ బిల్డింగ్లో ఉన్న ఒకటే, ఐసీయూ హాస్పిటల్లో ఉన్న ఒకటి. నువ్వు కట్టాల్సిన డూప్లెక్స్ బిల్డింగ్ కాదు, ఐసీయూ హాస్పిటల్. దట్స్ వై న్యూట్రిషన్ ఫుడ్ తీసుకొని ఇంకా బ్యాలెన్స్తో నువ్వు చేసుకో. వర్కింగ్ క్యాపిటల్ కూడా అంతే, బ్యాలెన్స్ ఇట్ సెల్ఫ్. అది ఎలా బ్యాలెన్స్ చేయాలి, వర్కింగ్ క్యాపిటల్ ఎలా రన్ చేయాలి ఏంటి, ఆ చాప్టర్లో నేర్చుకుంటాం. వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వచ్చితే నీకు లైఫ్ బ్యాలెన్స్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఆ చాప్టర్. అరే ఇంత బ్యాలెన్సింగ్గా ఉండాలా వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అనేది. నువ్వు ప్రతి విషయం చాలా బ్యాలెన్స్డ్గా తీసుకుంటావు డెసిషన్. ఆ చాప్టర్ కానీ ఇంట్రెస్టింగ్గా వింటాను. నిజంగా నువ్వు ఈ సబ్జెక్ట్ని లైఫ్లో అప్లై చేస్తే, ఒక సిఎంఏ చదివే పిల్లోడు ఆ ఏజ్కి వేరే ఇంజనీరింగ్ డాక్టర్ పిల్లలతో కంపేర్ చేస్తే కంపారిజనే ఉండదు. వీడు ఆల్రెడీ ఫెయిల్యూర్ చూస్తుంటాడు లైఫ్లో. వాడు ఇంకా అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటో తెలియదు.
మీరు ఆల్రెడీ ఫైనాన్స్ మ్యాటర్స్, ఈ మ్యాటర్స్, లైఫ్ ఏంటి, లైఫ్ డిఫికల్టీస్ ఏంటో చూసేసి ఉంటాడు క్లాస్లో, బుక్స్లో, అన్నిట్లో. వాళ్ళకి అసలు ఆడుకోవడం పాడుకోవడం తెలుస్తుంది, బ్యాక్లాగ్స్ అవన్నీ తెలుస్తుంది. డెఫినెట్లీ మెచ్యూరిటీ లెవెల్స్లో హై ఎండ్ ఉంటారు అలాంటి టాపిక్స్ ఇవన్నీ. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్. నాన్న వడ్డీ వ్యాపారాలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, వడ్డీ వ్యాపారం. సో సార్ అది వాళ్ళకి అది భలే ఉంటుందమ్మా అసలు. సోర్స్ ఆఫ్ ఫైనాన్స్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఎక్కడ వడ్డీకి తీసుకుని ఎక్కడికి ఇవ్వాలి, ఎంత వడ్డీ తీసుకుని ఎంత ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి ఆ చాప్టర్లో. రూపాయన్నర వడ్డీకి తీసుకుని ఎంతకి ఇవ్వాలమ్మా మనం? 5%. ఆ? 3 అంటే 5 అన్నారా? మేము 10కి ఇస్తాం. మరి మేము మా సంగతి ఏంది? 10 రూపాయలు ఇస్తాం మేము నిలబెట్టి. నువ్వే ఎక్కువ చెప్పావు అనుకుంటే 5 అంటున్నారు. మరి అంతే అమ్మా, 5 రూపీస్కి ఇస్తేనే వర్కౌట్ అయింది. రూపాయలు తీసుకుని 3 రూపాయలకి ఇస్తే ఏమొస్తుంది? క్యాపిటల్ ఇవ్వడు కదా కొంతమంది. ఆలోచించాలి, ఏం చేయాలి మనం? అట్లా ఉంటుంది ఆ చాప్టర్. వినటమే మనం ఆశ్చర్యపోతాం. అరే ఇంట్రెస్ట్ చేస్తే అసలు చాలా అవుతుంది కదా. ప్రజెంట్ వాల్యూ, ఇవన్నీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, ఇవన్నీ చూస్తే కంపెనీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా? తక్కువ ఉండాలి. మళ్ళీ ఆ తక్కువ రేటుకి తెచ్చి కంపెనీయే బిజినెస్ చేస్తుంది. 25%, 30% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. వీళ్ళకేమో రూపాయన్నర ఎట్లా పడేస్తుంది? తక్కువ రేటుకి వడ్డీకి తెచ్చుకోవడం, ఎక్కువ జనరేట్ చేయడం. వడ్డీ వ్యాపారం దానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అమ్మా, డౌటే లేదు. ఫైనాన్షియల్ డెసిషన్స్ ఆఫ్ కోర్స్ ఎఫ్ఎంలో బ్రాంచెస్ ఉంటాయి, అవి నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు వరకు ఒక బ్రాంచ్ అయితే డెసిషన్ మేకింగ్ ఒక బ్రాంచ్. సో లాస్ట్ వన్ లివరేజెస్ ఇంకో బ్రాంచ్. అది రేపు క్లాస్లో అసలు ఆ చాప్టర్ ఇంట్రో చూద్దాం. ఎలా ఉందమ్మా సబ్జెక్టు? సూపర్ ఉంటుంది అసలు. అది డబ్బులు పర్సనల్ లైఫ్లో అప్లై చేస్తే ఇంకా నేనే చెప్తున్నా కదమ్మా. టార్గెట్ అకాడమీ ఎవరమ్మా నిలబెట్టేది? ఇంత చిన్న వయసులో ఒక పెద్ద దిగ్గజ ముందు పెట్టేసి నువ్వు బోర్డు, ఆ లైన్లో ఎవడు పెట్టినట్టు బతికినోడు లేడు తెలుసా? ఇన్స్టిట్యూట్ పెట్టి ఎప్పుడు 2వ సంవత్సరం రన్ అవుతుంది, పేరు తెలియదు నాకు. ఆ 4th లైన్లో, ఇక్కడ కాదు గుంటూరులో, ఒక్క ఇన్స్టిట్యూట్ చూపించండి 2 years పైన ఉన్న ఇన్స్టిట్యూట్. ఓన్లీ 1 and only ఇన్స్టిట్యూట్. ఎవరికి అర్థం కావట్లేదు ఎలా రా వీళ్ళు అని. ఎవరు ఏం చేయలేకపోతున్నారు? కలర్డ్ బుక్స్ ఎలా ఇస్తున్నాడు అసలు ఎవరికి అర్థం కావట్లేదు. 20 సంవత్సరాల చరిత్రలో ఇన్స్టిట్యూటే ఇవ్వట్లేదు, ఈయన ఎలా ఇస్తున్నాడు డే 1 నుంచి? టెక్నాలజీ, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, నేను అంతకుమించి ఏం లేదు. నేనే నిలబడ్డాను ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఇంకా మీరు అప్లై చేస్తే ఎక్కడికో వెళ్తారు. నాకు 1 crore డొనేట్ చేయండి, బాగా సంపాదించి. ఓకేనా? డిస్కస్ 3:13 కదా? నాకు రాంగ్ టైమా ఇది? 1:03 కదా? ఓకే, 3 వరకే కదా మన క్లాస్. నేనే 1 hour వేయచ్చు. నెక్స్ట్ టైం 1.5 hour ఉంటుంది. రేపటి నుంచి 1.5 hour ఉంటుంది. డిస్కస్ అంటే వేరే క్లాస్కి రెడీ అవ్వండి.